హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాడి లైఫ్ స్టైల్. నేను ఈరోజు బచ్చల కూర వేస్తున్నానండి. సీడ్స్ చూసారు కదా. సీడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మట్టి తడి చేసి పెట్టుకున్నాను. దానిపైన సీడ్స్ వేస్తున్నాను అనమాట. ఈ సీడ్స్ అనేవి ఈక్వల్గా వేసుకోవాలి, స్ప్రెడ్ అయ్యేలాగా. ఈ సీడ్స్ వేసుకున్న తర్వాత దానిపైనుంచి మళ్ళీ మట్టితో కవర్ చేస్తున్నానండి. పూర్తిగా మట్టి అనేది స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే విత్తనాలు మనకు బయటకు కనిపించకుండా కంప్లీట్గా కవర్ చేసేసేయాలి మట్టితో. ఇలా కంప్లీట్గా మట్టితో కవర్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే మట్టి ఎక్కువగా వేయకుండా విత్తనాలు ఏవైతే త్వరగా మొలకెత్తడానికి వీలుగా ఉండే విధంగా మట్టిని స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఎక్కువగా మట్టి వేసినట్టయితే విత్తనాలు మొలకెత్తడానికి టైం బాగా పడుతుంది. అందుకని త్వరగా విత్తనాలు మొలకెత్తే విధంగా మట్టిని మనం చల్లుకోవాలి. మట్టిని మనం చల్లుకున్న తర్వాత ఏం చేయాలంటే దానిపైన కాస్తని వాటర్తో అలా చేతితో తడిపితే సరిపోతుందండి. అలా స్ప్రింకిల్ చేసుకోవాలి మట్టిని అంతా కూడా. ఇప్పుడు మన కుండీ రెడీ అయిపోయిందండి. దీనికి డైలీ 2 times మనం వాటర్ ఇవ్వాలి. సమ్మర్ కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇస్తే సరిపోతుంది. అండ్ 1 week తర్వాత మనకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. చూడండి, ఇలా గ్రోత్ వచ్చింది 1 weekకి నాకు. అండ్ నెక్స్ట్ వీక్ అంటే 2nd weekలో కూడా నాకు గ్రోత్ వచ్చింది. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2 weeksకి నేను ఆకులను అనేవి జస్ట్ ఆకులను మాత్రమే కట్ చేస్తున్నాను. చెట్లు అలాగే ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఇంత గ్రోత్ వస్తుందని